శ్లోకం 29 అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమా చాస్మి యమః సంయమతామహం 1000 పడగలు కలిగిన శేషనాగును నేనే. నీటికి మరియు జలదేవతలకు అధిపతి అయిన వరుణుడిని నేనే. పితృగణాలకు నాయకుడైన అర్యముడిని నేనే. శిక్షించేవారిలో నేను యమధర్మరాజును. తాత్పర్యం: ఏ విభాగంలోనైనా సరే ఏది అత్యంత శక్తివంతమైనదో, శ్రేష్టమైనదో మరియు నియంత్రణాధికారం కలిగి ఉంటుందో అది తన స్వరూపమేనని పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నాడు. శ్లోకం 30 ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. రాక్షసకులంలో పుట్టినప్పటికీ అచంచలమైన భక్తికి నిదర్శనంగా నిలిచిన భక్త ప్రహ్లాదుడిని నేనే. సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుని అన్నిటినీ అంతం చేసే సర్వశక్తివంతమైన కాలం నేనే. మృగాలన్నింటికీ రాజుగా అత్యంత పరాక్రమవంతుడైన సింహాన్ని నేనే. పక్షులలో అత్యంత వేగవంతమైనది పక్షిరాజైన గరుడ పక్షిని నేనే. విశేషం: భగవంతుడు ఇక్కడ కేవలం దేవతలలోనే కాదు, రాక్షసులలో ప్రహ్లాదుడు మరియు జంతువులలో సింహం కూడా తన ఉనికిని, శ్రేష్ఠతను చాటుతున్నాడు. అంటే సృష్టిలో ఎక్కడైతే గొప్ప గుణం లేదా శక్తి కనిపిస్తుందో అది భగవత్ స్వరూపమే అని అర్థం.